అన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బలవంతంగా కేసులు విత్డ్రా చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద కేసులు ఎదుర్కోలేకపోతున్నాడని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? బొత్స సత్యనారాయణ గారికి మతి శ్రమించింది. ఒకసారి ఏమో ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులు. అక్రమ కేసులు ప్రజాస్వామ్యంలో నిలబడవన్న సంగతి అది వాళ్ళకి తెలుసు. ఈరోజు కేసు ఈగిపోతే చంద్రబాబు నాయుడు గారు కేసులు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంత దీనస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. ముందు చంద్రబాబు గారు నీతి నిజాయితీగా ఆనాటి పరిపాలన చేయడం జరిగింది. ఆనాటి పాలకులు అక్రమ కేసులు పెట్టినా దానికి బెదర్లా అదర్లా. అక్రమంగా దాదాపు రాజమండ్రిలో 53 రోజులు జైల్లో పెట్టినా ఆయన కనీసం సొమ్మ చెల్లకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ముందుకు సాగడం జరిగింది. ఈరోజు చట్టాలకు లోపడి పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాంగ విలువలను కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్రమంగా వెళ్ళి అక్రమ కేసులు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు పెట్టిన కేసులే అక్రమ కేసులు కనుక అక్రమ కేసులు అక్రమంగానే ఈగిపోతాయని తెలియజేస్తున్నాం. అంటే ఒక పక్కన అక్రమ కేసులు అయితే ఉన్నాయో కొట్టేపించుకుని ఒక పక్కన చెప్తారు. ఇంకో పక్కన గవర్నర్ దగ్గరికి వెళ్ళి లాండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి చెబుతున్నారు. ఇంకో పక్కన పార్లమెంట్లో కూడా వాళ్ళు ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ లేదు, నా మీదే కేసులు పెట్టారని చెప్పి అంటారు. దాన్ని ఎలా చూస్తారు? రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నది రాష్ట్ర ప్రజానికి అందరికీ ముఖ్యంగా తెలుసు. గత పాలనలో గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా లాండ్ ఆర్డర్ చాలా ఫెయిల్యూరైంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు, ఈనాటి ప్రజలకు తెలుసు. రోడ్ల మీద మహిళలను కత్తితో పడడమే కానివ్వండి, అత్యాచారాలు చేయడమే కానివ్వండి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోతరేడు దూరంలో 1/2 కిలోమీటర్ దూరంలోనే అమ్మాయిని రేప్ చేసి చంపేయడమే కానివ్వండి, ఆ రోజు లాండ్ ఆర్డర్ ఫెయిల్ మాట వాస్తవం. అదే భ్రమలో ఈరోజు మిథున్ రెడ్డి గారు ఉన్నారు కనుక మిథున్ రెడ్డి అలా మాట్లాడటం జరుగుతుంది. మిథున్ రెడ్డి గారి మీద పెట్టింది అక్రమ కేసులు కాదు. ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల నుంచి అక్రమంగా దోచిన మద్యంలో నుంచి అక్రమంగా దోచిన డబ్బుని విలాసాలకు ఉత్సాహాలు ఎన్నో విధాలుగా తిన్నాం. కాబట్టి సిట్ తరపున ఎవరైనా ముద్దాయిలు ఉంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాంట్లో రాజీపడే పోరాటం లేదు. అది ఎంపీ అవనివ్వండి, ఎమ్మెల్యే అవనివ్వండి, దాంట్లో రాజీపడే ప్రసక్తి లేదు. ప్రజాధనాన్ని లూటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా జైలు పాలు అవ్వాల్సిందే డెఫినెట్గా. దాంట్లో రాజీ లేని పోరాటం చేస్తుంది ఈనాటి కూటమి ప్రభుత్వం. వీళ్ళు అక్రమంగా సంపాదించారు కాబట్టి అన్ని అక్రమ కేసులు అనుకుంటారు. కానీ ఇలా చేసింది మాత్రం ఒరిజినల్గా నిజాయితీమైన దర్యాప్తు జరుగుతుంది. నిజాయితీగానే దర్యాప్తు జరుగుతుంది. రాజ్యాంగం విలువలకు కూడగట్టి విలువలతో ప్రయాణం చేసే విధంగానే దర్యాప్తు జరుగుతుంది. ఎంపీ గారు ఏదో నాతమోగ గాంభీర్యం చేస్తున్నారు. ఎంపీ గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు కానివ్వండి, వైసీ కృష్ణారెడ్డి కానివ్వండి, జవహర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలోని గత 5 సంవత్సరాల్లో అక్రమ మద్యాన్ని ఏరులే పారించారు. అక్రమ జీవోలు ఇచ్చి దోపిడీ చేశారు. ప్రజలు దోపిడీ ఆ మొత్తం కూడా కక్కిస్తాం. డెఫినెట్గా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. కానీ చెప్తున్నాడు అక్కడ ఈయన మీద ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో లిక్కర్ స్కామ్కి సంబంధించి కేసులు కూడా విత్డ్రా చేయించుకున్నాడు, బెదిరించాడు వెళ్ళని చెప్పి అంటున్నాడు. కావండి, బెదిరించాల్సిన అవసరం ఏముందండి? మీరు పెట్టిన కేసులే అక్రమ కేసులు, మీరు పుట్టించినవే అక్రమ కేసులు. భయపెట్టి బెదిరించి కేసులు కొట్టించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. అంటే లిక్కర్ స్కామ్ ఈయన చేశాడని చెప్పి అంటున్నాడు. నిజంగా నేను చేశాడు లిక్కర్ స్కామ్? చంద్రబాబు నాయుడు లెక్కలు చేస్తారండి. గత ప్రభుత్వంలో ఉంది వైసీపీ ప్రభుత్వం. గతంలో మందు రేట్లు ఏ విధంగా పెంచారు, ఏ విధంగా జీవోలు ఇచ్చారు, ఒక అర్థం పర్థం లేని జీవోలు, అర్ధరాత్రి జీవోలు పెంచేసి ఇష్టాచరంగా ఏర్లే పారిచ్చి పిచ్చి కోటలు కూడా 250, 300 పెట్టి 500, 1000 రూపాయలు పెట్టి దోపిడీ చేసి మనీ లాండరింగ్ కేసులు ఎన్ని కేసులు ఇరుక్కున్నారు. అందరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డబ్బు ఏ మూలంగా ఎలా అయిందో అదే మూలంగా ప్రజాధనాన్ని కూడగట్టి ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా పనిచేస్తాం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన భూదందా చేస్తుంది, భూములు ఆక్రమించుకుంటుంది. ఒక పక్క ప్రజల భూములు ఆక్రమించుకుంటుంది, ఇంకో పక్కన కార్పొరేట్ వాళ్ళకి భూ పందారా చేస్తుంది చెప్పండి. నిజంగా నా పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ముందుకు రావడం జరిగింది. గత పాలనలో పెట్టుబడిదారులని భయభ్రాంతులు చేసి కమిషన్లకు దండుకొని భయభ్రాంతులు గురి చేయడం జరిగింది. ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద నమ్మకంతో ప్రభుత్వ విధానాలను నచ్చి పెట్టుబడిదారులు ముందుకు రావడం జరుగుతుంది. కంపెనీలకి
కొంత భూమి ఇవ్వాల్సిన ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ పరంగా ఆ రోజు భూమి ఇస్తాం. ఎట్టి బదులు ప్రజాధనాన్ని కానీ ప్రజల భూమిని కానీ దూసుకునే పరిస్థితి ఈనాటి కూటమి లేదు. ఇవన్నీ అపోహాలు. కావాలని ప్రజలని డైరెక్ట్ పాలిటిక్స్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మనుగడ కరువైపోయింది ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ ప్రభుత్వానికి మనుగడ కరువైపోయింది కాబట్టి ఏ మంచి పని చేసినా దాంట్లో చెడు ఎతకడంలోనే ముందుంటున్నారు. బొత్స సత్యనారాయణ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చేసిన మంచిని గుర్తించలేక తప్పును కూడగట్టి ప్రజలకు ఏదో తెలియపద్దామని చూస్తున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు అని తీసేస్తుంది, కక్ష కట్టింది, ప్రజలకి మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఎవరికి పెన్షన్ రాకుండా చేస్తున్నాడని చెప్పి అంటారు. నిజంగా నా పరిస్థితి ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెన్షన్ ఇచ్చిన చరిత్ర, ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఆనాటి నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. అంచెలంచెలుగా ఈరోజు ఊహించిన స్థాయిలో భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి 400 1000 రూపాయలు చేయడం, 1000 నుంచి 2000 చేయడం, గత పాలకులు ముక్కుతూ 3000 చేస్తే మాట ఇచ్చినట్టుగానే 3 నెలలది ప్లస్ 1000 రూపాయలు పెంచి 4000 7000 రూపాయలు ఇచ్చే చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. పెన్షన్లు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఒక అపోహాలు. ప్రజల్ని డైరెక్ట్ పాలిటిక్స్లో ఏదో భయభ్రాంతులు చేయాలని గుర్తున్నారు. అవ్వా తాతలకి, వికలాంగులకు, వితంతులకి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వటమే కూటమి యొక్క లక్ష్యం. మీరు అందరూ చూస్తున్నారు. పెన్షన్ ఉదయం 1వ తారీఖు ఉదయం 8:30 గంటలకే దాదాపు 85% పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది భారతదేశ చరిత్రలో ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. అంటే ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, రాష్ట్రంలో అయితే రైతులను ఆదుకోవట్లేదు, నేను ఉన్నప్పుడు రైతులు ఆదుకున్నాను, అరటి రైతులు అయితే మరీ ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి, రేట్ లేదని చెప్పి ఇండియా మొత్తం ఇటే చూడండి మా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు చూడమని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామాకి తెరచీయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒక మెడికల్ కాలేజీలు అని చెప్పి ఒక డ్రామా తీయడం జరిగింది. ఒకేసారి 13 మెడికల్ కాలేజీలు కడుతున్నాము, దాన్ని మధ్యంతరంగా ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే ఒక మెడికల్ కాలేజీ అయినా పూర్తి చేయాలి. చేయని పక్షంలో ఈరోజు రాజ్యాంగానికి నిలువ పడి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మెడికల్ కాలేజ్ ఎలా నిర్మిస్తాము. అలాగే రైతాంగానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క ముసుగులో ఉన్న కొంతమంది రైతులను రెచ్చగొట్టి 4-5 గెలలు రోడ్ల మీదకి పడేసి ఏదో డ్రామా తయారు చేసి ఏదో విచ్చలవిడిగా అడావుడి చేద్దాం ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగం అంతా బాగుంది. ఈరోజు ధాన్యాన్ని కూడా ఎప్పటికప్పుడు కొనటం, వారి అకౌంట్లో 3-4 రోజుల్లోనే అమౌంట్ వేయడం జరుగుతుంది. అరటి రైతులు అనేది పెద్ద డ్రామా. గతంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇలాగ 4-5 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్ల మీద పొరలు ఇచ్చేసి రైతులు అన్యాయం జరిగింది, రైతులకి మా ద్రోహం జరిగిందని చెప్పేసి వాళ్ళ సొంత ఎజెండా ఉన్న రైతాంగాన్ని పోపించి ఎంత డ్రామా చేశాడో అని ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు. రైతులకు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అన్నగా ఉంటుంది. దాంట్లో సమస్య అవసరం. రైతాంగం కూడా ధైర్యంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి అపోహలు సృష్టించిన వ్యక్తులను తరిమి కొట్టాలి. అదేవిధంగా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. మన రాష్ట్రానికి ఏదైతే గతంలో జరిగిన తుఫాన్ ఎఫెక్ట్ ఉందో దాని నిధులు తీసుకురావడానికి పోతే దాన్ని కూడా వాళ్ళు టూర్లు వెళ్ళడానికి డబ్బులు వృధా ఖర్చు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. నిజంగా నా పరిస్థితి ఉందంటారా? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు తిరిగినా, నారా లోకేష్ తిరిగినా, పవన్ కళ్యాణ్ గారు తిరిగినా వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు ఏమి ఉండవు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర పెట్టుబడుల కోసమే తిరుగుతారు. రాష్ట్ర పెట్టుబడుల విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెట్టుబడిదారులకు ఏ విధంగా అండగా ఉండాలని ప్రభుత్వ అధికారులతో, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తారు. దాని నిమిత్తం ఢిల్లీ వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. రాష్ట్రానికి ఏ నిధులు అయితే రావాలో ఆ నిధుల కోసం ఫైట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కోన్ టీము అమ్మన్ రాబాబు నోరు ఉందని ఏది పడితే అది వాగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా విలాసాలకే వెళ్ళాడా? గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా 600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశాడు. అన్నీ కూడా విచ్చలవిడిగా వెళ్ళి ప్రజాధనాన్ని లూటీ చేసి సరదాలకు శిఖర్లకు వెళ్ళాడా? ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం మీద దుష్టప్రచారం చేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకోవాలి. వైసీపీ ఏటీఎం బ్యాచ్ కూడా అన్నీ మానుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఒకటే ధ్యేయం, ఆంధ్రప్రదేశ్ని ఈ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అభివృద్ధికి ముందుకు నడపాలన్నది ధ్యేయంతో పనిచేస్తున్నారు. పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి, పెట్టుబడిదారులు ఎలా రావాలి, పెట్టుబడిదారులకి ఎలా మనం ఫెసిలిటీ ఇవ్వాలి, అన్నీ కూడా దాని మీద ముందుకు సాగడం జరుగుతుంది. దాంట్లో రాజీ లేని పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. ప్రజలు కూడా హర్షించరు. అదేవిధంగా చూస్తుంటే రేపు కాకుండా 6వ తారీఖు లోకేష్ గారు
అమెరికా పర్యటన వెళ్ళబోతున్నారు, ఇంకొన్ని పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేయబోతున్నారు, దాన్ని ఎలా చూస్తారు? లోకేష్ గారు వెళ్ళినా, చంద్రబాబు గారు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆకర్షించడానికి కోసమే, పెట్టుబడిదారులను మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలో దాని మీద సంకల్పంతో పనిచేస్తున్నారు. ఒక ఐటీ మినిస్టర్గా ఆయనకి ఆ బాధ్యత ఉంది. ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలను కూడా ఒక విధంగా మన గూగుల్ చూడండి, ప్రతి ఒక్క కంపెనీని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దాంట్లో భాగంలోనే రేపు అమెరికా కూడా వెళ్తున్నారు. అమెరికా కూడా పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి, పెట్టుబడిదారులతో చర్చించి ఆంధ్రప్రదేశ్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలకి వేదికగా ఉంది భారతదేశంలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చెప్పడంలోని గూగుల్ సంస్థ అయితే ఎలా వచ్చిందో ప్రపంచ దేశాల్లో ఉన్న ఐటీ నిపుణులు, ఐటీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దాంట్లో భాగంగానే రేపు అమెరికా పర్యటన కూడా లోకేష్ బాబు గారికి ఉంటుంది. లోకేష్ గారు పర్యటన, చంద్రబాబు గారి పర్యటన, పవన్ కళ్యాణ్ గారి పర్యటన చూసి తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళకి చేతగాని, గత ప్రభుత్వంలో చేతగాని పనులన్నీ ఈనాటి ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నారు కనుక కొంత కుట్రలో కుతంత్రాలకు దారి తీస్తున్నారు. ప్రజలేమి కూడా పిచ్చి వాళ్ళు అయితే కాదు, ప్రజలు ఎప్పటికప్పుడు అన్ని సున్నంగా గమనిస్తున్నారు. తప్పు చేసే వారిని 11 సీట్లు పరిమితం చేశారు. ప్రజల పక్షాన పోరాటం ఇస్తున్నారని ఈరోజు 160 సీట్లు కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో కూడా ఈనాటి పాలకులకు పట్టం కడతారు ప్రజలను తెలియజేస్తారు. కానీ ఆయన అంటున్నాడు, నేనే వస్తాను, అధికారంలోకి వస్తాను, 88 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది మాకు, వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని రప్పరప్పలు ఆడిస్తామని చెప్పి అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అండ్ కో టీము 88 మ్యాజిక్ వచ్చే పరిస్థితి లేదు. రప్ప అంటే ఇక్కడ రప్ప కూర్చుకునే వ్యక్తులు లేరు. ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 2000 నీకు 151 సీట్లు ఉన్నప్పుడే నిన్ను తుడిసి కూర్చోపెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది, ప్రజలకు ఉంది. ప్రజలు అలా మౌలేట్ చేస్తారు. కార్యకర్తలు ప్రజలను అలా చైతన్యవంతులు చేశారు. నువ్వు చేసిన ప్రతి తప్పుని ఎండగట్టి నిన్ను 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంట్లో గుర్తుపెట్టుకోండి, ఎన్ని పిచ్చి కళ్ళ కన్నా ఎన్ని చేసినా వీళ్ళు ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు అలా అనుకోకపోతే వీళ్ళ మనుగడ కొనసాగదు కాబట్టి, వీళ్ళ క్యాడర్ ముందుకు వేయలేరు కాబట్టి పిచ్చి కళ్ళకి అంటూ ఉంటారు. మనం దాని గురించి ఆలోచించవసరం లేదు. ప్రజలు డెఫినెట్గా సిద్ధంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని 15 ఏళ్ళు ఉంచుతారు, దానిలో డోకా లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి కూటమి ప్రభుత్వమే నాంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు వరకు జరిగిన పరిపాలన మీద మీ రేటింగ్ ఎంత ఇస్తారు? ఏమండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉన్నారు, దాంట్లో డోకా లేదు. రైతాంగం బాగుంది, కార్మిక వర్గాలు బాగున్నాయి, విద్యా వ్యవస్థ బాగుంది, ఉద్యోగస్తులు బాగుంది. గతంలో ఉద్యోగస్తులకి 9వ తారీఖు, 10వ తారీఖు, 20వ తారీఖు శాలరీ వేసేవాళ్ళు. ఈరోజు 1వ తారీఖు, 2వ తారీఖులోపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఉద్యోగస్తులకి శాలరీ వేస్తున్నాం. మన డిఏ ఇచ్చాం. డెఫినెట్గా ప్రభుత్వ అధికారులకు కూడా ఏమైతే హామీలు ఇచ్చారో అన్నీ అమలు చేస్తారు. రాష్ట్రంలోని ప్రజలకైతే ఏ హామీ ఇచ్చారో అన్నీ అమలు చేస్తారు. ఉచిత బస్సు కానివ్వండి, 4000 పెన్షనే కానివ్వండి, 3 గ్యాస్ బండ్లనే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తారు. తల్లికి వందనమే కానివ్వండి, ఉచిత ఇసుక ఇవ్వడమే కానివ్వండి, కార్మికులకు డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుంది, రైతాంగం పక్షాన పనిచేస్తుంది, విద్యావ్యవస్థ కోసం పనిచేస్తుంది, ఐటీని తీసుకువస్తుంది, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంది. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలకు యువత ఇచ్చే విధంగా పనిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. వీళ్ళు పిచ్చి భ్రమలో ఉన్నారు, వీళ్ళకి వచ్చే అవకాశం అయితే లేదు. వీళ్ళకి 88 దాటుతూ రప్ప కోసే ఛాన్స్ వాళ్ళకి ఎవరు. వీళ్ళు రప్ప అనే వాళ్ళకి రప్ప అని కేసులు పెట్టి లాంగ్ పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ కూడా 75% పైన ఉంది కానివ్వండి, డోకా లేదు. ప్రభుత్వానికి అన్ని వర్గాల్లో కూడా సంతృప్తిగా ఉన్నారు, దానిలో ఆలోచించాల్సిన అవసరమే లేదు. 25% మైనస్ ఏంటంటారు? కొంత 25% మైనస్ ఏముంటుందంటే, కొంత ఏదో ఇంకా పెట్టే బుద్ధి ఇంకా ఏదో పెట్టాలి, ఇంకా కావాలని ఆశించే వాళ్ళు ఉంటారు కాబట్టి మా సమాజంలో ఎన్ని సహజం. దాని గురించి మనం ఆలోచించవసరంలా. ఆ టైంకి వచ్చేవాడు వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపిస్తారని తెలియజేస్తున్నాము. ఆ 25% కూడా ఏముండదు. ఒక 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం, ఇంకో బండి ఇస్తే బాగుంటుంది, 4వ బండి కూడా ఇస్తే సంవత్సరం వెళ్ళిపోద్దని ఆశపడే వాళ్ళు ఉంటారు. అలాగే పెన్షన్ తీసుకునే వాళ్ళు, మా అమ్మకు నాకు పెన్షన్ వస్తుంది, ఈ వయసు దాటింది కదా, ఇంకోళ్ళకు మా ఇంట్లో వాళ్ళకి కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది, అలా కొంత ఉంటుంది. అన్నీ కూడా సరిదిద్దే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. దాంట్లో రాజీ పడి పోరాటం చేస్తాం. మంచి పరిపాలన అందించడానికి ముందుకు సాగుతాం.